మరో బ్రేకింగ్ చూస్తున్నాం. విజయవాడలో శాతవాహన కాలేజీ కూల్చివేత కలకలం రేపుతోంది. ప్రొక్లైన్లతో కాలేజీ భవనాలను గుర్తు తెలియని వ్యక్తులు నేలమట్టం చేశారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కూల్చివేతలను అడ్డుకున్నారు. అయితే ఇటీవల శాతవాహన కాలేజీ ప్రిన్సిపల్ కిడ్నాప్తో వివాదం మరింత ముదిరింది. ఇదే అంశంలో తాజాగా బోయపాటి శ్రీనివాస అప్పారావు అనే వ్యక్తి తెరపైకి వచ్చారు. శాతవాహన కాలేజీ స్థలంలో బోర్డులు ఏర్పాటు చేశారు. కాలేజీ కూల్చివేతతో విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. శాతవాహన కాలేజీ కూల్చివేతపై ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. కాలేజీ కూల్చివేతకు సంబంధించిన డీటెయిల్స్ మా విజయవాడ ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, మొత్తంగా శాతవాహన కాలేజీని నేలమట్టం చేసినట్టుగా తెలుస్తుంది. అసలు ప్రధాన కారణం ఏంటి? ఓవరాల్ డీటెయిల్స్ చెప్పండి. వంశీ, శాతవాహన కాలేజ్ కి సంబంధించి కాలేజ్ ప్రిన్సిపల్ కిడ్నాప్ ఏదైతే గత వారం రోజుల క్రితం జరిగిందో, ఆ కిడ్నాప్ తర్వాత ఈ వివాదం అనేది ముదిరిందని చెప్పుకోవాలి. ప్రొక్లైన్ తోటి శాతవాహన కాలేజ్ భవనాలన్నింటినీ కూడా కూల్చివేశారు గుర్తు తెలియని వ్యక్తులు. అయితే కూల్చివేతలు జరుగుతున్నాయని సమాచారం అందుకున్నటువంటి పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అక్కడ కూల్చివేతలకి సంబంధించి శాతవాహన కాలేజ్ కి చేరుకున్నటువంటి విద్యార్థి సంఘ నాయకులైతే అక్కడ కాలేజ్ లో చదువుతున్నటువంటి ప్రస్తుత విద్యార్థుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది అంటూ కూడా వారికి సంబంధించినటువంటి సర్టిఫికెట్స్ కావచ్చు, అవన్నీ కూడా వాటి కిందే శిథిలాల కిందే ఉన్నాయి. వీళ్ళ పరిస్థితి ఏంటి అంటూ కూడా చేస్తున్నారు. అయితే కోర్టు ఆదేశాలు ఉన్నా సరే తమకు సమాచారం లేదు అని పోలీసులు అయితే చెప్తూ ఉన్నారు. అయితే సుప్రీంకోర్టు ఆదేశాలతోటి బోయపాటి అప్పారావుకి చెందినది ఈ స్థలం అంటూ కూడా బోర్డు అయితే అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఈ భవనాలు కూల్చివేత అనేది నిన్న రాత్రి హుటాహుటిన జరగాల్సిన అవసరం ఏముంది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అయితే బోయపాటికి సంబంధించినటువంటి ఫ్యామిలీ మాత్రం మేము పోలీసులకు సమాచారం ఇచ్చాము అని చెప్తూ ఉన్నారు. అయితే ఈ వారం రోజుల క్రితం జరిగినటువంటి కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ కిడ్నాప్ ఏదైతే ఉందో దానికి సంబంధించి టీడీపీ ఎమ్మెల్సీ ఆలపాటి అనుచరులు కిడ్నాప్ చేశారు అంటూ కూడా ఆయన కిడ్నాప్ తర్వాత వచ్చి ఒక వీడియోను కూడా రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ స్థలానికి సంబంధించినటువంటి వివాదం అయితే రోజు రోజుకి ముదురుతున్నప్పటికీ కూడా కాలేజీ బిల్డింగ్లు కూల్చివేయడంతో అక్కడ ప్రస్తుతం చదువుతున్నటువంటి విద్యార్థుల పరిస్థితి అయితే అగమ్య గోచరంగా ఉందని చెప్పుకోవాలి. రైట్ కాంతి.